కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. రాజా రవీంద్ర గారు, ఉరఫ్ రమేష్ గారు, నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. నాకు ఒక్క డౌట్ స్ట్రైట్గా అడిగేస్తాను. ఈ ఫిజిక్ చాలా ఏళ్ళ నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. జనరల్గా వాట్ యూ డూ మీ ఫిజిక్ మెయింటెనెన్స్ కోసం? మెయింటెనెన్స్ కోసం ఏం చేయనండి. నిజమా? మీరు కొంపదీసి మొత్తం ఇంటర్వ్యూ అంతా సింగిల్ వాడితే చెప్తారా అండి? లేదు, మామూలుగా నేను డైట్ ఏం చేయను. కొంచెం లావుతుందని చెప్తే కొంచెం రైస్ తగ్గిస్తే, లేకపోతే ఫుల్గా తినేయటం. ఓకే. సో స్పెషల్గా ఎక్సర్సైజ్ ఏం చేయరు? అంటే జిమ్కి ఎప్పుడన్నా ఓకే వెళ్తా, ఒక రోజు మానేస్తే 1 month వెళ్ళను మళ్ళీ. మీవి చాలా ఇంటర్వ్యూలు చూశానండి. చూసిన చాలా ఇంటర్వ్యూస్లో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడలేదేమో అని అనిపించింది. అలాగే ఉండదండి. ఉండదా? ఏదన్నా స్ట్రైట్. ఇన్నాళ్లలో అంటే జనరల్గా మనం సంపాదించింది ఏది మనతో పాటు రాదు, మనం సంపాదించిన పేరే మనతో పాటు వస్తుంది అని అంటారు. అది కూడా రాదు మనతో పాటు, ఇక్కడే ఉంటుంది. ఇది కొత్త విషయం. అంటే 10 మంది చెప్పుకునేది పోనీ మనకంటూ మంచి అది పేరు కరెక్ట్గా చెప్పట్లేదు మీరు, అందుకని కరెక్ట్ చేసి. ఎస్ కరెక్ట్. ఇప్పుడు మన సరే శరీరం పోయినా మనం సంపాదించిన పేరే ఇక్కడ నిలిచిపోతుంది అని, ఇది కరెక్టా? మనం పోయాక ఉంటాయండి, లేకపోతే ఏంటి పేరు. అంతేనంటారా? మీరు అన్ని రివర్స్లో వస్తారే. సరే, ఇన్నాళ్లలో రాజా రవీంద్ర గారు సంపాదించిన పేరు ఏంటి అని అంటే ఏం చెప్తారు? అలాగేం చెప్పలేను, మీరు చెప్పాలి. నేనేం సంపాదించాను, నాకెలా తెలుస్తుంది? అంటే జనరల్గా రాజా రవీంద్ర గారు అనగానే గుర్తొచ్చేది ఏంటి జనాల్లో? ఆడు యాక్టరు, చూడగానే విలన్లా ఉంటాడు అనుకుంటారు, అంతకని. హీరోగా ఉంటారు, ఎవరు అనలేదు మిమ్మల్ని? అంటే వేసిన హీరో వేషాలు కాదు కదా. కానీ ఆ ఫీచర్స్ ఉన్నాయి సార్, మీకు ఎవరు అనలేదు మీతో ఆ విషయాన్ని? ఇప్పుడు జగత్ బాబు గారు కూడా హీరోయే కదా. అవును. ఫీచర్స్ని బట్టి కాదండి, మనం వేసే వేషాలను బట్టి ఉంటుంది. ఓకే, నైస్. మరి ఒక్కటే ఒక కోరిక ఉంది ఈ ఇంటర్వ్యూలో, మీరు కాదు అని అనకూడదు. అది మీరు అడిగితే నేను చెప్తాను. లాస్ట్లో అడుగుతాను. ప్రశ్న జవాబు మీరే చెప్పేస్తే అలాగా? లేదు, లాస్ట్లో అడుగుతాను, కాదని అనకూడదు. దాన్ని బట్టి ఉంటుంది, ప్రశ్నని బట్టి. మీరు డెఫినెట్గా అది ప్రజెంట్ చేయగలరు, డౌట్ లేదండి. ఓకే. నో అని చెప్పకూడదు, అంతే. ఓకే, ఆ మాట ఇవ్వండి సార్. ఏమో. క్లాసికల్ డాన్స్ అవుదామని మీరు డాన్స్ నేర్చుకున్నారా? వెంపటి చేస్తే చేయాలి. డాన్స్ నేర్చుకున్నాక క్లాసికల్ అంటే ఇష్టం. డాన్స్ నేర్చుకున్నాక పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా. కాలేజీ డేస్లోనే కాలేజీలో చిన్న ఐడెంటిఫికేషన్ ఉండేది, దానికి ఎడిక్ట్ అయ్యి ఇంకా పెద్ద డాన్సర్ అయిపోదాం అని చెన్నై వచ్చా. వెంపటి సత్యంగా దగ్గర నేర్చుకున్నా చాలా రోజులు. అలాగా అక్కడే పేపర్ మిల్లో పనిచేసేవాడు నేను, మార్కెటింగ్ మేనేజర్ చెన్నై. సో ఆ టైంలో ఏదో మెస్లో కలిసి ఒకడు ఎవరో సినిమా చేస్తున్నారంటే వెళ్తే, ఆ రేవతితో మృగతోషణ సినిమా చేస్తాను. ఏం చదువుకున్నారండి మీరు? బీకామ్. నైట్ కాలేజీలో చదివా, పగలేమో ఉద్యోగం చేసేవాడిని. అంటే చెన్నైలోనే మొత్తం చదివిందంతా? భీమవరంలో బీకామ్ అయ్యాక, అంటే నేను మా పెద్దనాన్నగారు ఎండి అండి, విజయ్ కుమార్ రాజు అని. ఆయన ఏంటంటే, నీకు డిగ్రీ వచ్చే టైంకి నేను ఆ ఫ్యాక్టరీ మన చేతిలో ఉంటుందో లేదో అని ఇంటర్ అవగానే ఫ్యాక్టరీలో ఉద్యోగం వేశారండి. అంటే ఆఫీస్ అక్కడే మా ఇంటి దగ్గరే. పగలంతా ఆఫీస్ పని చూసుకుని నైట్ కాలేజీకి వెళ్ళాము. అంటే ఇంటర్ వరకు రెగ్యులర్ కాలేజ్ అంటే, డిగ్రీ మాత్రం నైట్ కాలేజ్ చేస్తాం. అంటే అవసరం ఉండి చేస్తారా, లేకపోతే మీ హాబీ కొద్ది నేర్చుకోవడానికే అలా చేయాల్సి? అవసరం అంటే అప్పుడు ఏం తెలియదు మనకి. ఆయన అలా అన్నారు, ఓకే. ఆయన అంటే విపరీతమైన ఇష్టం ఉండే. ఓకే. చిన్నప్పటి నుంచి బాగా అడ్మైర్ చేసేవాడిని. అంటే ఆయన ఇవాళ మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఒక రకంగా ఆయన దగ్గర ట్రైనింగ్ అయింది. ఈ పొజిషన్లో ఇంత ఇదిగా అంటే అందరూ, ఇప్పుడు నేను చాలామంది డేట్లు చూస్తున్నాను కదా, అందరితో బాగా ఉండటానికి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ట్రైనింగ్ అది. ప్లస్ ఇక్కడికి వచ్చాక ఓన్లీ చిరంజీవి గారు మన ఈ పొజిషన్లో ఉన్నా అంటే ఇక్కడ అంతేనా? క్రెడిట్ గోస్ టు లైఫ్లో ఎలా ఉండాలో ఆయన నేర్పారు, ఇక్కడికి వచ్చాక టోటల్గా ఎలా ఉండాలో ఈయన నేర్పారు.
అంటే చాలామంది అనేది ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలా మనం చెప్పకపోతే గెట్ ఆన్ అవ్వలేం కాబట్టి చెప్తారు అనేది ఇప్పుడు నేను చిరంజీవి సినిమాలు ఏం చేయట్లా, నేను చిరంజీవితో లేదు. అంటే ఘటాన్ అంటే ఇప్పుడు అందరూ నేను ఒక చిరంజీవి పేరు చెప్తే ఇప్పుడు అందరి పేర్లు చెప్పట్లేదు కదా, నాకు లోపల అనిపించింది అదే చెప్పా అంతే తప్ప అక్కడికి వెళ్తే వాళ్ళ పేరు ఇక్కడికి వెళ్తే వీళ్ళ పేరు అలా ఉండదండి. ఇప్పుడు నేను నిజంగానే నాకు ఇన్స్పిరేషన్ ఆయన. చిన్నప్పటి నుంచి విపరీతమైన ఫ్యాన్ నేను. మీ మొట్టమొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటారు మీకు? అదే అండి, మెస్లో భోజనం చేస్తుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మీరు బాగున్నారండి, మేము కొత్త హీరో కోసం ఎదుగుతున్నాం అంటే నేను సినిమాలో ఏంటంటే లేదండి అని ఆ సాంబశివరావు దగ్గర తీసుకెళ్లారు డైరెక్టర్ ఆయన. అది ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చిన్న సినిమా చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు ఆయన లేరు, నా విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. మొన్నడు ఆయన ఫోన్ చేశారు, వెళ్తే నువ్వెవరో అన్నారు. నా పేరు వేశారు రమేష్ అన్న. అంటే ఇంకా కన్నడ హీరో రమేష్ అరవింద్ అనుకుని పిలిచానయ్యని, నువ్వేంటి అన్నారు. లేదండి వీళ్ళు ఎవరో చెబుతూ వచ్చానంటే సర్లే ఏ ఊరు మీద అంటే భీమవరం. అప్పుడు డివిఎస్ రాజు గారు ఎన్ఎఫ్డిసి చైర్మన్. నీకు తెలుసా రాజు గారు అన్నారు. అవునండి మా చుట్టాలు అవుతారు. ఇల్లు ఆయన కలు ఓకే అంటే నేను పెడతా అన్నారు. ఇల్లు ఆయన కలిస్తే నేను అటువంటి ఏం చెప్పను, వాళ్ళు కాలుతో తీసుకోమని చెప్పారు. చెప్తే అప్పుడు ఫస్ట్ రేవతి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఈ కుర్రోడే మీ పక్కన హీరో అని. రేవతి గారు ఏమో నాకు యాక్టర్ బాగుంది కదా, క్యారెక్టర్ ఎవరు వేసినా నాకు ఓకే అన్నారు. తర్వాత కెమెరామెన్ ఆయన పేరు మర్చిపోయాను నేను, అంజలి సినిమా కెమెరామెన్ ఆయన. అంజలి ప్రివ్యూకి వెళ్ళాను నేను ఆ రోజుని ఆయన కలవటానికి. అది అయిపోయాక ఆయన నన్ను చూసి రేవతిడికి అక్కలా ఉంటుంది అన్నాడు. అక్కలా ఉన్న తమ్ముళ్ళలో ఉన్న మనకి ఇంకెవరు లేరు, షూటింగ్ వెళ్ళాలి ఈడే అన్నారు డైరెక్టర్ గారు. తర్వాత అది షూటింగ్ చేయాల్సి వచ్చింది. మా ఊర్లో చేసాను సార్, మా పెద్దనాన్నగారు ఎంపీ కదా, మీకు ₹1 ఖర్చు ఉండదు, అందరు స్టేయింగ్ మొత్తం నేను చూసుకుంటాను, మనకు కొత్త కదా అంటే వద్దయ్యా నీకు అందుకే వేషం ఇచ్చాను అనుకుంటారు అందరూ, నా బరువు పోద్దని. సాంబశివరావు చాలా పెద్ద ఆయన, ఈనాడు సినిమా డైరెక్టర్ ఆయన. అంటే సర్లేండి అన్న. ఊరు వెళ్ళారు, అక్కడ ఏయో గుడివాడ అక్కడికి వెళ్ళారు, లొకేషన్ నచ్చలేదు, రావయ్య మీ ఊర్లో చూద్దాం అన్నారు. వస్తే అక్కడ లొకేషన్స్ అన్నీ నచ్చినాయి. మా పెద్దనాన్న మొత్తం అరేంజ్ చేశారు. షూటింగ్ అంతా అందరూ బాగా క్లోజ్ అనమాట. షూటింగ్ అయ్యాక రేవతి గారు అందరికి అటాచ్ చేయి కళ్ళంటే వీళ్ళు ఓ సెంటిమెంట్గా అయిపోయింది అప్పుడు. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత నేను ఆలోచిస్తుండేవాడిని, ఇప్పుడు 4-5 సినిమాలు వస్తే రెమ్యునరేషన్ ఎలా మాట్లాడుకోవాలి, ఇలా డ్రీమ్స్లో ఉండేవాడిని. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత రిలీజ్ చేయమని రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు. సాంబశివరావు బాగా క్లోజ్. సినిమా చూసి నాయుడు గారి సినిమా చూసి నేనైతే రిలీజ్ చేయలేను ఈ సినిమా, ఆ కుర్రోడు బాగున్నాడు నా సినిమాలో వేషం ఇస్తానని చెప్పి సర్పేగంలో వేషం ఇచ్చారు నాయుడు గారు. ఆ సినిమా తర్వాత ఇంతవరకు అసలు మళ్ళీ అంటే లైఫ్ అలా వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని భాషలో చేశారండి? నేను మలయాళంలో ఒక సినిమా చేశాను, కన్నడ చేశాను, తమిళ్ చేశా, హిందీలో ఒక సినిమా చేశా, ఈ డైరెక్ట్ చేశారు అమితాబ్ బచ్చన్ గారు. తెలుగు అంతే. అంటే ఆల్మోస్ట్ 10 లాంగ్వేజ్ చేసినట్టే. అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.